హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఒక కీలకపాటి అప్డేట్ అయితే బయటకు వచ్చింది. అదేంటంటే మనకి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఏకైక టెస్ట్ జరుగుతుంది కదా. సో దీంట్లో భాగంగా రేణుకా సింగ్ ఠాకూర్కి వర్క్ లోడ్ కారణంగా చిన్నపాటి రెస్ట్ అయితే కల్పించడం జరిగింది. తనకు రీప్లేస్మెంట్గా కశ్వి గౌతమ్ని సెలెక్ట్ చేశారు. ఎందుకంటే కశ్వి గౌతమ్కి రేణుకా సింగ్ ఠాకూర్ అంత అనుభవం లేకపోయినప్పటికీ కశ్వి గౌతమ్ని ఆడించాలని అయితే కీలకపాటి సూచన అయితే తీసుకున్నారు. ఎందుకంటే ఇటీవలే జరిగినటువంటి ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా బయలాటరల్ సిరీస్ ఓడిఐ సిరీస్లో చాలా వరకు తేలిపోయింది రేణుకా సింగ్ ఠాకూర్. ఈ కారణంగా చాలా వరకు తను మాత్రం ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఏ మాత్రం తను విజృంభణ చేయలేదని చెప్పుకోవచ్చు. దానివల్ల వర్క్లోడ్ కారణంగా తనకి విశ్రాంతి అయితే కల్పించారు. అయితే మార్చి 6న జరిగేటువంటి ఏకైక టెస్ట్కి కశ్వి గౌతమ్ ఉండే అవకాశాలు లేకపోలేదు. అయితే దీంట్లో భాగంగా మొత్తానికి ఇందులో సయాలి సత్కరే, క్రాంతి గౌడ్, అదేవిధంగా అమన్జోత్ కౌర్ ముగ్గురు కొత్తవారు కావడం విశేషం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.